చంద్రయాన్-3 సక్సెస్ తో భారత్ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ప్రపంచంలో ఏ దేశానికి వీలు కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ ని దింపిన దేశంగా భారత్ నిలవడంతో ఇస్రోకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ విజయం అందించిన స్ఫూర్తితో ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-4 కు కసరత్తు మొదలెట్టేశారు. ఈసారి జాబిల్లిపై 100 రోజుల పాటు ఉండేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. చంద్రయాన్-4 ప్రయోగాన్ని 2040లో చేపట్టేందుకు ఇస్రో కట్టుబడి ఉందని ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. చంద్రునిపై మరిన్ని పరిశోధనలు నిర్వహించేందుకు చంద్రయాన్-4తో సాధ్యమవుతుందని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. అంతరిక్షంపై పరిశోధనలు చేయడం నిరంతర ప్రక్రియ అని అన్నారు. అంతరిక్ష రంగంలో మన దేశం గొప్ప పురోగతిని సాధిస్తుందని చెప్పారు. చంద్రయాన్ సిరీస్లో చంద్రయాన్-4 ప్రయోగం చాలా కీలకమైందని, భిన్నమైనదని సోమనాథ్ వెల్లడించారు. ఈ ప్రయోగంలో భాగంగా చంద్రునిపైకి ల్యాండర్ని పంపించి సుదీర్ఘ పరిశోధనల అనంతరం తిరిగి భూమి మీదకు తీసుకురానున్నట్లు తెలియజేశారు. ఈ మిషన్లో భాగంగా జాబిల్లిపై ఉండే మట్టి రాళ్లను భూమి మీదకు తీసుకురావాలని భావిస్తున్నట్లు సోమనాథ్ తెలిపారు. కిలోమీటర్ పరిధిలో ల్యాండర్ తిరిగేలా రూపొందించనున్నట్లుగా చెప్పారు. 2024 సంవత్సరానికి జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ జూనియర్ పురస్కారాన్ని ఇస్రోకు బహూకరించారు. ఇస్రో తరఫున హ్యూస్టన్లోని భారత్ కాన్సుల్ జనరల్ మంజునాథ్ అందుకున్నారు. అంతరిక్ష పరిశోధనల్లో కీలక ముందడుగు వేసినందుకు చంద్రయాన్-3 బృందానికి ఈ అవార్డు దక్కింది.